ఆంధ్రప్రదేశ్, యూపీ, బీహార్, కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది ఈసీ. ఏపీలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూల్ను విడుదల చేసింది. శాసన మండలిలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ కోటాను ఈ స్థానాలకు జూలై 12న ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్సీతో పాటు వైసీపీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు ఇక్బాల్. అలాగే టీడీపీలో చేరడంతో సి రామచంద్రయ్యపై అనర్హత వేటు పడింది. ఈ 2 ఖాళీలకు షెడ్యూల్ ప్రకటించింది ఈసీ. ఈ నెల 25న నోటిఫికేషన్, జూలై 2 వరకు నామినేషన్ల స్వీకరణ, జూలై 3న నామినేషన్ల పరిశీలన ఉండనుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు జూలై 5 వరకు గడువు విధించింది. జూలై 12న పోలింగ్, అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఏపీ, బీహార్, యూపీ, కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది ఈసీ. ఏపీలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూల్ను విడుదల చేసింది. శాసన మండలిలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జూలై 12న ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు ఇక్బాల్. అలాగే టీడీపీలో చేరడంతో సి రామచంద్రయ్యపై అనర్హత వేటు పడింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్. రాజేంద్ర, వివిధ రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు నోటిఫికేషన్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను కొద్దిసేపు క్రితం విడుదల చేశారు. కర్ణాటకలో జగదీష్ షెట్టర్, ఆయన ఎక్స్ సీఎం, ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కూడా ఎంపీగా కూడా గెలిచారు కాబట్టి ఆయన రిజిగ్నేషన్ అనేది 25 జనవరి 2024 సబ్మిట్ చేశారు. ఆయన టర్మ్ 2028తో కంప్లీట్ అవుతుంది. కానీ ఆయన ఎంపీగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ ఎన్నిక అనేది అనివార్యం అవుతుంది. అదేవిధంగా బీహార్ లో రామ్ బేల్ సింగ్ ఇక్కడ ఎమ్మెల్యే కోట ఇది కూడా దీనిపైన అనర్హత వేటు అనేది కూడా పడింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖున ఆయన అనర్హత వేటు పడడంతో అక్కడ కూడా ఒక ఎన్నిక అనివార్యమైంది. ఆయన టర్మ్ వచ్చేసి 28 జూన్ 2026 వరకు ఉంది. ఇక ఉత్తరప్రదేశ్ లో కనుక చూసినట్లయితే స్వామి ప్రసాద్ మౌర్య బై ఎలక్షన్ లో ఆయన రిజిగ్నేషన్ చేశారు ఎమ్మెల్సీగా, అందుకోసం అక్కడ ఎన్నిక అనేది కూడా అనివార్యమైంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో సి రామచంద్రయ్య ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికయ్యారు. ఆయన టీడీపీలో చేరడంతో ఆయన పైన ఈ సంవత్సరం మార్చి 11వ తారీఖున డిస్క్వాలిఫికేషన్ అనేది కూడా వేయడం జరిగింది. దాంతో ఇక్కడ ఉప ఎన్నిక అనేది కూడా అనివార్యమైంది. యాక్చువల్ గా ఆయన టర్మ్ వచ్చేసి 29 మార్చి 2027 వరకు కూడా ఉంది. దాంతో పాటుగా షేక్ మహమ్మద్ ఇక్బాల్, ఆయన ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రిజిగ్నేషన్ చేయడంతో ఆయన రాజీనామాను 5 ఏప్రిల్ 2024న శాసన మండలి చైర్మన్ ఆమోదించడం జరిగింది. దీంతో అక్కడ కూడా ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన టర్మ్ వచ్చేసి 29 మార్చి 2027 వరకు కూడా ఉంది. ఈ 2 స్థానాలు కూడా ప్రస్తుతం ఉన్న బలాబలాలు మనం చూసినట్లయితే ఈ 2 కూడా టీడీపీ ఖాతాలకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కూడా కనపడుతున్నాయి. దాంతో పాటుగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఈ నెల 25వ తారీఖున ఇష్యూ అవుతుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ 2 జూలై 2024 నిర్ణయించారు. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ వచ్చేసి 3 జూలై 2024. ఇక నామినేషన్ ఎవరైతే దాఖలు చేస్తారో వాళ్ళు విత్డ్రా చేసుకునేందుకు 5 జూలై వరకు అవకాశం ఇచ్చారు. దీనికి సంబంధించిన ఎన్నిక అనేది వచ్చే నెల 12వ తారీఖున జరుగుతుంది. ఇక కౌంటింగ్ వచ్చేసి ఎన్నిక వచ్చి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. కౌంటింగ్ అదే రోజున నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేశారు. 12వ తారీఖున 12 జూలై 2024 సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అయితే ఎట్టి పరిస్థితులను కూడా ఈ 5 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎన్నికను 16 జూలై 2024 లోపు పూర్తి చేయాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం గడువు విధించడం జరిగింది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శిరీష్.